హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా వంటిల్లు. ఈరోజు సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ తయారు చేసుకుందాం రండి. ఏముందిలే చిక్కుడుకాయ అనుకోవద్దు. మన అమ్మమ్మల కాలం నుండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చిక్కుడుకాయలను తినడం వల్ల వారి గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేవారు, రక్తహీనతకు దూరంగా ఉండేవారు, ఎముకలు దృఢంగా ఉండేవి. అందుకేనేమో మా అమ్మమ్మ చెరుకు గడ్డలను చాలా సునాయాసంగా నమిలి పిప్పి చేసేది. ఇన్ని ప్రయోజనాలున్న చిక్కుడుకాయ ఫ్రైని తయారు చేసుకునే విధానం గురించి చూద్దాం రండి. ముందుగా 1/2 కేజీ చిక్కుడుకాయలను నీళ్ళతో నీట్గా శుభ్రంగా కడుక్కొని 2 వైపులా వీనలు తీసి శుభ్రంగా ఒలుచుకొని ఒక స్టీల్ గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూను కల్లుప్పు వేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని గ్యాస్ ఆన్ చేసి గిన్నె మీద మూత పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ముక్కలను ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికే గ్యాప్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను 2 పచ్చిమిర్చీలను శుభ్రంగా తొక్కలు వలుచుకొని నీటితో కడుక్కొని ముక్కలు చేసుకోవాలి. మధ్య మధ్యలో అన్ని ముక్కలు సమానంగా ఉడికేటట్లు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు 80% ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక తాలింపు గింజలు, అదేనండి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఇందాక సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి 2 మినిట్స్ వేయించుకొని 4 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసి కలయి తిప్పి ఉడికించిన చిక్కుడు ముక్కలు వేసుకొని వేయించుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరిని ఫ్రెష్గా దంచుకొని ఫ్రైలో వేసి 1 స్పూన్ కారము, 1 స్పూన్ కరివేపాకు కారము వేసి మొత్తం కలయి తిప్పి 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. దీన్ని పప్పులో కానీ, చారులో కానీ, రసంలో కానీ సైడ్ డిష్గా చేసుకున్నారంటే బాగుంటుంది. లేదంటే అన్నంలో అయినా డైరెక్ట్గా తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.